హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేటివ్ హోమ్. మనం ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. నాలుగుకి చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి. బాండి మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మనము పచ్చడి కోసం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక 3 నార్మల్ సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బీరకాయలు మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉంటున్నాం కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా ఈ బీరకాయ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. మంచిగా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, బీరకాయ, టమాటోస్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమి వేయవసరం లేదండి. ఆ బీరకాయలో టమాటోలో వాటరే సరిపోద్ది. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం కదా. నీళ్ళు కూడా అన్నీ ఎగిరిపోయాయి, ఫ్రై అయిపోతున్నాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక 10. చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకుంటే. మంచిగా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 4 రెబ్బలు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. 4 రెబ్బలు చింతపండు కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇంకా అది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉంటే రోట్లో కూడా వేసుకోండి. మంచిగా ఉప్పు వేసుకొని ఒక తిప్పుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కచ్చాపచ్చాగా నూరుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కచ్చాపచ్చాగా నూరుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్ అయిన బీరకాయ పచ్చడి రెడీ.